సేవలు చేసి ప్రతిబద్ధలయ్యారు కదా. మనకు కొంత ప్రతిబద్ధలు ఉన్నారు కదా, సతీ సావిత్రి, సతీ సుమతి బ్రతిగుండంగా భర్తకు సేవలు చేసి ప్రతిబద్ధలయ్యారు. మరి అసలు అమెరికాలో ఎంత సేవలు చేస్తారు భర్తలకు చూద్దామని పరిశోధనకి 5గురు వెళ్ళారు. విమానాశ్రయంలో దిగి కారు వేసుకొని పోతున్నారు రోడ్డు మీద. వినండి, దారి మధ్యలో వీళ్ళకి ఒక శ్మశానం అవపడదు. ఆ శ్మశానం దగ్గర విచిత్రం ఏముందనంటే, శ్మశానం అవపడదు. విచిత్రం ఏంది, ఒక సమాధి దగ్గర ఒక ఆడమనిషి నిలబడి విసనకరతను విసురుకుంటూ ఉన్నది. అబ్బా, మన దగ్గర బ్రతుకులు సేవలు చేసిరు, బ్రతుకున్నప్పుడు సేవలు చేసి తరించారు, ఇక్కడ చచ్చిపోయినప్పుడు కూడా సేవ చేస్తుంది. అబ్బా, మనం వచ్చిన కార్యక్రమం భలేగా కుదిరింది, మనకి రండి ఇంటర్వ్యూ చేద్దాం అక్క అని వివరాలు తీసుకొని పోయాడు. అక్కయ్య అని చెప్పి, ఏంటమ్మా మరి మా దగ్గర బ్రతుకున్నప్పుడు సేవలు చేసి ప్రతిబద్ధలయ్యారు, మహాతల్లివి నువ్వు, మీ అమెరికా వచ్చినందుకు మాకు ఇంత మంచి ఇంటర్వ్యూ దొరికింది, ఏంటమ్మా కథ, సమాధి ఎవరిది, ఇంత కష్టపడి విసురుతున్నావు, నీ చరిత్రని నీ కథని మా దగ్గర తీసుకుపోయి చెబుతావు, మా దగ్గర బ్రతుకుండగా సేవలు చేశారు, నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా చేస్తున్నావు, నీ చరిత్రని మా దగ్గర మేము కథలుగా చెబుతాం, ఈ చరిత్ర ఏంటమ్మా అని అడుగుతారు మనవాడు. అప్పుడు ఏమన్నది తెలుసా ఇంగ్లీష్ ఏమో, వీడు నా భర్త చచ్చిపోయిండు, ఇందాకనే సమాధి చేశారు, బడుమడ కొడుకు పోతూ ఒక వీలునామా రాసి పెట్టిండు. ఏమనంటే, నాకు గట్టిన సమాధి ఆరిందాక నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవడానికి వీలేదని వీలునామా రాసిండు. తొందరగా ఆరారం విసురుతున్నారు అదంట. అబ్బా, మనం ఏదో అనుకుంటే ఏదో అయింది. మన దగ్గర బ్రతుకున్నప్పుడు సేవలు చేసి ఇదైంది, మరి ఇక్కడ ఏమో పెళ్లికి కూడా ఆ కట్టిన సమాధి ఆరిందాక ఓపికలేదు, ఇంతమంది ప్రతిభలు ఉన్న దేశంలో మనమే ఇంటర్వ్యూ చేస్తామని చెప్పి కారు ఎనికి తిరిగి వచ్చింది అనమాట. అందుకని పుణ్యభూమి, కర్మభూమి మన ఇండియా. మనం ఇక్కడ పుట్టడం మన అదృష్టం, గుర్తుపెట్టుకోండి. బొట్టు పిల్లల్ని అవతల బారేయండి, వాళ్ళు ఇసిరేశారు, మనం ఏరుకుంటున్నాం. అర్థమైందమ్మా? ఒక్క 15-20 సంవత్సరాలు ఎనిక్కెళ్ళండి. ఈ స్టార్ కలెక్షన్ లేనప్పుడు పెళ్లిగాని అమ్మాయిలు లంగా జాకెట్ వేసుకున్నారు, పెళ్ళైన వాళ్ళు చీర జాకెట్ దూరం పొద్దున స్నానం, పాత చీర స్నానం చేసిన కింద ఇంకోటి కట్టుకునేవాడు. మరి ఇవాళ 10 ఏళ్ళ అమ్మాయిని అయితే 60 ఏళ్ళని అయితే, ఈ 10 ఏళ్ళని ఆంటీ అంటారు, 60 ఏళ్ళని ఆంటీ అంటారు. ఏమనుకోవాలి? ఈ ఆంటీ అంటే ఏమర్థం? అక్కయ్య, చెల్లె, వదిన, మరిత ఏమనుకోవాలి? ఈ నైటీ వేసుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటే దానికే మొత్తం పొత్తులు లేచి నైట్ పడుకున్న దాకా 1, 2 పైది కింది దాన్ని తుడుచుకుంటూ దాన్ని వేసుకొని తిరుగుతుంటే ఏం ఆకర్షణ ఉంటుంది ఒక్కసారి చెప్పండి. అందుకని వీటికి స్వస్తి చెప్పాలి. మనము మళ్ళీ పురాతన సాంప్రదాయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. మమ్మీ డాడీని మనం ఎంతైతే దగ్గరికి తీసుకుంటామో, మన ఇంట్లో ఈ రోజున ఎంతమంది ఇళ్లలో పిల్లలు ఏ విధంగా ఉన్నారు. ఒక్కొక్కడు మిషన్ గన్ వాడు నోరు తెరిస్తే 3 బదాలు కనపడుతుంది. చిన్నప్పుడు ఒక 40-50 ఏళ్లకి మన చిన్నతనంలో పిల్లగాడు ఏడిస్తే పక్కింటి కూడా వినపడకపోయేది. ఇలా వాడు నోరు తెరిస్తే నాకు స్ఫైరింగ్ నేను ఆయన. ఎందుకని వాడు మొత్తం వచ్చేటప్పుడు పొట్ట పగలు తీసుకొని వస్తున్నాడు, ఈ సంఘం చూస్తా అని చెప్పి. ఇక వాడు వచ్చిన కాడికి పెద్ద అవుతున్న కొద్దీ మనకి మొత్తం నట్లు పిడి చేయడమే. ఎందుకని మరి మన దగ్గర అంత వైబ్రేషన్ ఉంది కాబట్టి. మమ్మీ డాడీకి స్వస్తి చెప్పడం నేర్చుకోండి. అమ్మా నాన్న అనే దాంట్లో ఎంత తీపి ఉన్నది మీరు గమనించండి. వదిన, పిన్ని, బాబాయ్ అనే దాంట్లో ఇలా ఉప్పొంగుద్ది రక్తం, ప్రేమ ఉప్పొంగుద్ది. మమ్మీ డాడీ అంటే అర్థం మనకు తెలిసి మనం అలాగే పిలిపించుకుంటున్నాం. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? మనలో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్గా మారుతుంది. మనలో ఉన్నటువంటి ఆకర్షణ మనం నెగిటివ్ చేసుకుంటున్నాం. ఇవాళ ఇంట్లో 4 ఉన్నారంటే ఇంట్లో ఒక్కళ్ళన్న మందులు వాడని ఇల్లు ఉన్నదా? టీవీ బల్ల దగ్గర చూస్తే 2-3 రకాల మాత్రలు ఉంటాయి ప్రతి ఇంట్లో. ఎందుకని? మనలో ఉన్నటువంటి ఆకర్షణ బయటికి పంపిస్తున్నాం. ఎలా? ఈ నైటీ సాహిత్యంతో, బొట్టు బిళ్ళలతోటి, కుంకుమ అనేది మర్చిపోయి, పిన్ని, బాబాయ్, అమ్మ, నాన్న అనేది మర్చిపోయి ఇంగ్లీష్ సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చాం. కాబట్టి ఎవరు వస్తారు మనకి? అదృష్ట దేవత బయటికి వెళ్ళిపోయి జ్యేష్ఠదేవి వస్తుంది. ఆమె ఎవరు? ఇంట్లో కలతలు పెట్టి ఇట్లా బట్ట విడినట్టు పెట్టడానికి వస్తుంది దరిద్ర దేవత. కలిమాయ వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరక అని చెప్పి 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది, భగవంతుడికి ఎరక. పూరి గుడిసెలో ఉన్నోడిది బజారు మొత్తం ఎరక అయింది. అలాగనే ఏ ఇంట్లో గుండె మీద ఇలా చేయి పెట్టుకోమని పడుకుంటున్నారు 5 నిమిషాల్లో, గంట సేపు బొల్లినా నిద్ర రాదు. ఎందుకని? ప్రతి మనిషిలో ఒక అగాధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో కలతలు, కన్నీళ్లు ఉన్నాయి. కానీ బయటకు వచ్చిన తర్వాత వీధి అరుగు మీద చిరునవ్వుతూ ఉంటారు. లోపల ఎన్నో సుడిగుండాలు ఉన్నాయి. బయట పెట్టుకుంటే పరువు పైతేమో. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒక్కసారి ఆలోచన చేయండి. మన అమ్మమ్మలు, మన తాతయ్యలు 100 ఏళ్ళు బ్రతికారు.
ఇప్పటికీ 95-98 బ్రతుకులను మనం చూస్తున్నాం. వాళ్ళకి కళ్ళజోడు లేదు, పళ్ళన్నీ ఉన్నాయి. మరి మనకి ఏంటి పరిస్థితి? హాస్పిటల్ పుట్టిన పిల్లగాడు ఇంటికి వచ్చినప్పుడు కళ్ళజోడు పెట్టుకొని వస్తున్నాం. ఎందుకని? మనలో ఉన్నటువంటిది మనమే చేసుకుంటున్నాం. తల్లి పల్లెటూరులో అమ్మమ్మలో రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకొని ఎదురు వస్తుంటే కనకదుర్గమ్మ వస్తుందని ఇంటి ముత్తైదని మనం దండ పెట్టేది ఇదివరకు. మరి ఈ రోజున కుంకుమ పెట్టుకున్న వాళ్ళు అవపడుతున్నారా? ఈ యొక్క 2 కనుబొమ్మల మధ్యలో స్త్రీ ఎప్పుడైతే తిలకంగానే కుంకుమ వాడిని పెట్టుకుంటుందో ఆ ఇల్లు నందనవనం అవుతుంది. అర్థమైందమ్మా? మనలో ఆకర్షణ వస్తుంది, వైబ్రేషన్ పెరుగుతుంది. గమనించండి, మీరు ఇటువంటి కార్యక్రమాలకి వీలుంటే వచ్చేసారి నుంచి పిల్లగాళ్ళు ట్యూషన్లు అయిపోతాయి టయానికి, లేకపోతే అయిపోయేసరికల్లా ఎండింగ్ టయాలన్నా ఒకసారి పిల్లగాళ్ళని తీసుకొచ్చి అలవాటు చేసి ఇటువంటి ఈ సనాతన ధర్మాలు ఇటువంటి కార్యక్రమాలు వాడికి కొద్దిగా బీజం వేస్తుంటే వాడు పెరిగి పెద్ద అవుతుంటే మనం వేసే బాట పూల బాట అయ్యి వాడు కూడా ఇలా ఇంప్రూవ్ అయ్యి వాడి జీవితం బాగుండాలని కోరుకుంటూ వీలున్న వాళ్ళు వచ్చే నెల నుంచి పిల్లగాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇది ఆఖరి చాలీసా. రామనామాన్ని అందరూ కూడా మంచిగా పాడాలి. ఇప్పటిదాకా మనం చేసింది ఒకెత్తు, ఇప్పుడు చేసేది ఒకెత్తు. ఆ